వచ్చేసాం అనమాట. నేను మా నాన్న మా అమ్మమ్మ ముగ్గురమే వెళ్తున్నాం. సో మా అమ్మ ఇక్కడ వెనకాల ఉంది. ఎలా ఉంది మీకు అందరికీ లతా చాలా బాగా నేను కూర్చున్నందుకమ్మా. మళ్ళీ మళ్ళీ నీకు ఇట్లాంటి అదృష్టం దొరకదు మా నన్ను పోయి. మేము పెట్టేది నేను సో ఫ్రెండ్స్ మేము జస్ట్ ఇప్పుడే లలిత జ్యువెలర్స్కి రీచ్ అయ్యామన్నమాట. సో మొత్తం చూస్తే చాలా కలకలలు ఆడిపోతుంది. సండే కదా మనం వచ్చింది, సో అలానే ఉంటుంది. సో ఈ ఎలిఫెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? సో ఫ్రెండ్స్ మేమైతే లిఫ్ట్ ఎక్కామన్నమాట. 3rd ఫ్లోర్కి వెళ్తున్నాము, ఎందుకంటే సిల్వర్ 3rd ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో మొత్తం అందరం లిఫ్ట్ అయితే ఎక్కేసాం. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి కదా దేవుడివి. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా నాన్నకి నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను కాబట్టి. మా అమ్మ అయితే కూర్చొని ఉంది, అయినా ఇంకా ఎవరు మా దగ్గర రాలేదన్నమాట. ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది. అసలు సండే కాకుండా ఏదైనా వేరే డే వచ్చింటే బాగుండని అనుకున్నారనమాట. నేను మాత్రం ఓకే ఏ డే వస్తే ఏంటి ఓకే అని అనుకున్నాను. సో ఆల్రెడీ రింగ్ అయితే సెలెక్ట్ చేసేసామన్నమాట. ఇదే రింగ్ మా నాన్నకైతే మేము తీసుకుందామని అనుకుంటున్నాము. ఈ రింగ్ చాలా చాలా బాగా నచ్చింది మా అందరికి. సో దిస్ ఈస్ ద రింగ్ మేము సెలెక్ట్ చేసేసామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బిల్లు కోసం అని చెప్పి నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్ అవన్నీ రాస్తున్నాను అనమాట. మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏదో షాపింగ్ చేస్తున్నాను, చూద్దాం ఏం చేస్తుంటారు. అబ్బాబ్బా వాకింగ్ స్టైల్ చూడండి, మా నాన్న అచ్చం హీరోలా ఉన్నాడు కదా, అంతకు మించి ఉన్నాడు మా నాన్న. ఇక్కడ ఐస్ చూస్తుంటేనేమో ఏదో గేమ్స్ ఆడుతుంది. సో మా అమ్మ నాన్న వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఆల్రెడీ మేమైతే బిల్లింగ్ చేసామన్నమాట మా నాన్న లింక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా వేరే షాపింగ్ చేస్తున్నారు మా అమ్మమ్మ. ఇంకా నాకు ఈ చైన్కి $1 కూడా తీసుకున్నాం అనమాట. ఆయన స్వామిది కదా అది. సో అదే ఎందుకు అంటే కనుక చిరంజీవి గారి ప్రేమతో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనంతా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికే కన్నా డైరెక్ట్గా ఇంకా నా షాపింగ్ అవ్వాలి. సో ఇంకా మా అమ్మ షాపింగ్ బ్యాలెన్స్ ఉందంట, చూద్దాం ఏం షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ అమ్మ ఇంకా అమ్మమ్మ ఫోటో తీయడంలో బిజీగా ఉన్నారు. పదండి లిఫ్ట్ ఖాళీ వెళ్ళిపోతాం. మేము ఒక్కటే ఉన్నాం. నాకు ఇలా ఒక్కటే ఉంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఎవరైనా వస్తే నాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము 2nd ఫ్లోర్కి వచ్చామన్నమాట. దీంట్లో మొత్తం గోల్డ్ ఉంది, చూసారా ఇలా దగదగలు ఆడిపోతుందో. ఇంకా ఏదో చెక్ చేస్తున్నారు. మా అమ్మమ్మ ఏదో ఇప్పిస్తాను నాకు గోల్డ్. ఇది వద్దులే అమ్మమ్మ ఎందుకు అని అంటున్నా, కానీ బలవంతం పెడుతుంది మా అమ్మమ్మ బాగా. సేమించలే బలవంతం పెడుతుంది. ఏదో గోల్డ్ది నెక్లెసా ఏమిస్తాను, ఇట్లా చేతులకి ఇట్లా పెట్టుకుంటారు కదా గోల్డ్ది. ఇది ఇక్కడ నెక్లెస్, ఇది ఇలా ఇప్పుడు అన్నీ ఇప్పిస్తా సెట్ గోల్డ్ది అని అంటుంది అనమాట. సో బలవంతం పెడుతుంది కాబట్టి తీసుకుందామని అనుకుంటున్నాం. అక్కడ ఏదో సెలెక్షన్ చేస్తున్నారు, అంటే ఏదో జస్ట్ చూస్తున్నారు అనమాట. మా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లలిత జ్యువెలర్స్కి వచ్చిన పని అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఆటో బుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మేము బుక్ చేసుకున్న ఆటో అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. నాకు బాగా ఆకలి వేసేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మాది అయిపోయింది షాపింగ్ అదంతా. సో ఫ్రెండ్స్ మా నాన్న బర్త్డే సందర్భంగా నేను మా నాన్న గిఫ్ట్ ఇచ్చేది ఏంటంటే కనుక గిఫ్ట్ మొన్న వర్షం పడుతున్నా వెళ్ళలేదు, ట్రాఫిక్ ఏమైనా ఉంటాయని ఈరోజు వెళ్ళామండి. సో అలా 2 days డిలే చేశాక ఇద్దరు ఒప్పుకొని అమ్మాయి మొత్తానికి అయితే తీసుకున్నాము. మా అమ్మ ఒప్పుకుంటే మా నాన్న ఒప్పుకోరు, అంటే వాళ్ళకి బిజీ వాళ్ళది, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళొప్పుకోరు వాళ్ళొప్పుకోరు. సో చాలా కష్టం అండి ఇద్దరు ఒప్పియడం. సో ఈరోజు వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. సో కంపల్సరీ పెద్ద వర్షం రాబోతుందని నేను అనుకున్నాను. అందరు మీరు మీ లోపలికి వెళ్ళిపోండి. సో ఓకే, ఇప్పుడే మేము లలిత జ్యువెలర్స్కి వెళ్ళి మా నాన్నకైతే రింగ్ తెచ్చేసాం అనమాట. సో అనమాట మేము తీసుకున్నది. ఏదమ్మా ఓం
ఓం మంచి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఇంకా మా నాన్నకు కూడా గిఫ్ట్ ఇచ్చేసాను. సో ఇంకా ఈ బ్లాగ్ ఇంతే, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అట్లా తెలిసి టాటా బాబాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది. బాయ్.